కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఓటర్లు క్యూ కడుతూ ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే పోలింగ్ కేంద్రాలను ఏ విధంగా డెకరేట్ చేశారు? మిగతా చోట్లలాగే అక్కడ కూడా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారా? బందోబస్తు ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కరీంనగర్లోని సప్తగిరి కాలంలో ఉన్న ఇక్కడ మోడల్ పోలింగ్ స్టేషన్. ఎందుకంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈసారి మాత్రం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. స్వాగత తోరణాలు, బంతిపూలు కూడా ఏర్పాటు చేసి పూర్తి ఒక ఆహ్లాదకరమైన వాతావరణము పోలింగ్ పండుగ లాగానే తీర్చిదిద్దారు. ఎందుకంటే అర్బన్ ప్రాంతంలో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం తక్కువైతుంది. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కొబ్బరి ఈ విధంగా బంతిపూలతో కూడా అలంకరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 466 డివిజన్లు కూడా ఎన్నికలైతే జరుగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటాయి అక్కడ ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అయితే బార్లు తీరుతున్నారు పెద్ద సంఖ్యలో. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ మొదలై 10 నిమిషాలు అయినప్పటికీ కూడా ఓటర్లు చాలా ఆసక్తిగా తమ ఓటు హక్కును వినియోగించడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిసారి కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది, కానీ అర్బన్ ప్రాంతాల్లో పెరగట్లేదు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఓటర్లకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కరీంనగర్ కార్పొరేషన్ పైన ప్రత్యేకమైన దృష్టి ఉంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీలంత వరకు కూడా ఓటింగ్ శాతం పెరిగేదానికి ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టారు. దాదాపున ఉదయం అంతా కూడా ఓటర్లు అయితే చాలా ఆసక్తి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి సుమారు 200 మీటర్ల దూరంలో ఎవరిని కూడా రానివ్వట్లేదు. గుంపులుగా ఉంటే కఠినమైన చర్యలు తీసుకున్న ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రతి చోట కూడా ఓటర్లు క్యూ కట్టారు. ఆల్రెడీ 7 గంటల నుంచే ఇది ప్రారంభమైంది. ఒక పాజిటివ్ వైబ్ తో ఈ రోజు పోలింగ్ డే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మరి చూద్దాం 5 గంటల సమయానికి ఎంత పోలింగ్ శాతం నమోదవుతుంది, అధికారులు చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది.